శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరుడు నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా మీరు చేసే కష్టం ఏదైతే ఉందో అది అందరూ గుర్తించగలుగుతారు. మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. సంతానానికి మంచి ఉద్యోగమును అదేవిధంగా సంబంధం కుదరడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు. ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సిన డబ్బు ఏదైతుందో ఈ వారం చేతికి అందుతుంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మధ్యస్థ ఫలితాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు. వైద్యంతో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పౌల్ట్రీ రంగం వారికి, కూరగాయల వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. కాస్మెటిక్స్, బ్యూటిషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. అయితే భాగస్వామి వ్యాపారం కంటే సొంతంగా మీరు చేసుకునే వ్యాపారం ఏదైతే ఉందో అది కలిసిబడుతనంగా ఉంటుంది. లేదంటే భాగస్వామి వ్యాపారం చేయాలంటే ఇంట్లో వాళ్ళ పేరు మీద వ్యాపారం ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తోంది. శని కొంతవరకు బాగున్నా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పి, స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఆదిత్య హృదయం పఠించడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.